నమస్తే. ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. భారత్కు పెను ప్రమాదం పొంచి ఉందా అనేటువంటి సందేహాలు ఈ మధ్యకాలంలో ఎక్కువవుతున్నాయి. దానికి కారణం ఏంటంటే గడిచిన 8 సంవత్సరాల్లో సుమారుగా 1149 టెర్రర్ అటాక్స్ని ఎన్ఐఏ భగ్నం చేసింది. అంతేకాదు గడిచిన సంవత్సర కాలంలో సుమారుగా 456 మంది ఉగ్రవాదుల్ని అరెస్టు చేయడం కూడా జరిగింది. చాలా ఆయుధాలని కూడా స్వాధీనం చేసుకున్నారు, కొంత డబ్బును కూడా స్వాధీనం చేసుకున్నారు. ఇవి వరుసగా జరుగుతున్నటువంటి ఈ సోదాలు దేనికి సంకేతం? అయితే ఎన్ఐఏ సమర్థవంతంగా పనిచేస్తోంది కాబట్టి మనందరం కూడా ఇవాళ స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకోగలుగుతున్నాం. అసలు నిజంగా అంత పెద్ద ప్రమాదం భారత్ ముందు ఉందా, పొంచి ఉందా అనేటువంటి విషయాన్ని గురించి ఈరోజు కాసేపు మాట్లాడదాం. నాతో పాటు సీనియర్ పాత్రికేయులు, రాజకీయ విశ్లేషకులు సురేష్ కొచ్చటిల్ గారు అందుబాటులో ఉన్నారు. సురేష్ గారు నమస్తే. నమస్కారం అండి. సురేష్ గారు, ఈ మధ్యకాలంలో మనం చూస్తున్నాం, ఈ మధ్యనే కాదు చాలా కాలంగా జరుగుతోంది. కాకపోతే ఏంటంటే సామాన్య ప్రజలకి పెద్దగా తెలియడం లేదు. ఎందుకంటే ఎక్కడా కూడా ఎలాంటి సంఘటన జరగకుండా అడ్డుకుంటున్నారు కాబట్టి. ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ స్టాటిస్టిక్సే గడిచిన సంవత్సర కాలంలో 456 మంది ఉగ్రవాదుల్ని అరెస్ట్ చేశారంటే ఎన్ని వ్యతిరేక శక్తులు పనిచేస్తున్నాయో ఇక్కడ అల్లకల్లోలం సృష్టించడానికి అనేది మనకు అర్థమవుతోంది. నిజంగానే అంత ప్రమాదకరంగా ఉందా పరిస్థితి? ఉంటుంది. ఎందుకంటే రాజుగారు, ఇప్పుడు మన పార్లమెంట్లో చూసాం కదా, మనం అటాక్ జరిగినప్పుడు అవును, దాన్ని యాంటిసిపేట్ చేయలేదు ఎవరు. ఎందుకంటే పార్లమెంట్లో గొడవ చేస్తారంటే ఒక చెకింగ్ ప్రాబ్లం ఉండే పార్లమెంట్లో తెలిసిపోయింది చాలా క్లియర్గా. ఒక సెక్యూరిటీ ల్యాబ్స్ ఉంది, అంటే షూలో ఏమైనా పెట్టి తీసుకురాగలరని వాళ్ళు ముందే ఒక రెక్కీ చేసుకొని చెక్ చేసుకున్నారు. టెర్రరిస్ట్ హస్ బి లక్కీ ఓన్లీ వన్స్ అంటారు ఇంగ్లీష్లో, సేయింగ్ ఉంది. సెక్యూరిటీ ఫోర్సెస్ అంటే బి లక్కీ ఆల్ ద టైమ్. ఒక్కసారి ఒక్క మనిషి ఈ నెట్ నుంచి బయటకు వచ్చారనుకోండి, వాడు చాలా పెద్ద గొడవ చేయొచ్చు, వాడు చాలా పెద్ద బాంబ్ బ్లాస్ట్లు చేయొచ్చు, చాలా పెద్ద డ్యామేజ్ చేయొచ్చు. కానీ సెక్యూరిటీ ఫోర్సెస్కి ఒక్కసారి, అంటే సెక్యూరిటీ ఫోర్స్ అంటే మనం మొత్తం ఈకో సిస్టమ్ గురించి మాట్లాడుతున్నాం. ఏది మన ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీస్ కానివ్వండి, ఐబీ కానివ్వండి, రా కానివ్వండి, అది కాకుండా ఎన్ఎస్ఏ, వీళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడే, మిలిటరీ ఇంటెలిజెన్స్, వీళ్ళందరూ కలిసి పనిచేసినప్పుడే ఇట్లాంటి మాడ్యూల్స్ని వీళ్ళు ఎక్స్పోజ్ చేసి వాళ్ళని అరెస్ట్ చేస్తారు. దానికి చాలా మటుకు ఇప్పుడు ముందట్లాగా కాదు. టెర్రరిస్ట్ ఆపరేషన్ అంటే ఇప్పుడు మనం బాంబే బ్లాస్ట్ 20 సంవత్సరాలు 30 సంవత్సరాల ముందు జరిగిన ఇన్సిడెంట్ చూస్తే, అప్పుడు వీళ్ళ కాంటాక్ట్లన్నీ బేసిక్లీ మొబైల్ ఫోన్ అప్పుడు స్టార్ట్ కూడా కాలేదు ఆ టైంలో. బేసిక్ టెక్నాలజీ యూజ్ చేసి వీళ్ళు మాట్లాడుకుంటున్నారు. అది మీరు ల్యాండ్ లైన్ ఉండొచ్చు, ఇంకేమైనా ఉండొచ్చు. సో అట్లాంటి పరిస్థితుల్లో అక్కడ ట్యాపింగ్ చేసి పోలీసులు తెలుసుకుంటారు. అది కాకుండా హ్యూమన్ ఇంటెలిజెన్స్ అంటారు. అన్నిటికంటే మోస్ట్ ఎఫెక్టివ్ ఇంటెలిజెన్స్ ఇస్ హ్యూమన్ ఇంటెలిజెన్స్. ఇప్పుడు మీరు కర్నల్ పురోహిత్ గురించి మనం ఎప్పుడు వింటూ ఉంటాం. కర్నల్ పురోహిత్ ఏం చేశాడు? ఏం తప్పు చేశాడు? తప్పు చేయలేదు. ఆయన పని ఆయన చేస్తున్నాడు. అంటే హీ వాజ్ ఆపరేటివ్ ఆఫ్ మిలిటరీ ఇంటెలిజెన్స్, ఆర్మీది మిలిటరీ ఇంటెలిజెన్స్ యూనిట్ ఆపరేటివ్. ఆయన ఒక మేజర్ లెవెల్లో, కర్నల్ లెవెల్లో. ఆయన పని ఏంటి? అక్కడ ఉన్న టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ దాంట్లో ఒక హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ అని చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ. అట్లాంటి ఒక టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ లోపల ఈయన దూరుకున్నాడు. టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ కాదు అది ప్రారంభించింది వీర్ సావర్కర్ గారు. కానీ దాంట్లో ఆయన అక్కడ వెళ్ళి వాళ్ళ మీటింగ్లని అటెండ్ చేసి, వాళ్ళకు డౌట్ ఏం రాకుండా వాళ్ళ మీటింగ్లను అటెండ్ చేసి ఏం నడుస్తుంది అనేది రిపోర్ట్ చేస్తున్నారు వాళ్ళ బాసులు. కానీ కాంగ్రెస్ గవర్నమెంట్ ఏం చేశారంటే ప్రూవ్ చేయడానికి, హిందూ టెర్రరిజం అనే ఒక కాన్సెప్ట్ ప్రూవ్ చేయడానికి ఆయన అరెస్ట్ చేశారు. చూడండి ఈయన చేస్తున్న పని ఇది, ఈయన టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్తో పనిచేస్తున్నాడు, హిందూ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ చెప్పి చేశారు. కానీ అప్పుడు కూడా మీరు చూడండి రాజుగారు, ఆర్మీ ఆయన్ని సస్పెండ్ చేయలేదు. అరెస్ట్ చేసి జైలు వేసిన తర్వాత కూడా ఆర్మీ వాళ్ళ ఫ్యామిలీకి వాళ్ళ క్వార్టర్స్ ఉంచుకొని ఇచ్చారు, ఆయన శాలరీ ఇచ్చారు, ఆయన జీతం నెలకు జీతం వెళ్తుంటే అది కాకుండా అన్ని ఫెసిలిటీస్ వాళ్ళు ఇచ్చారు. సో అట్లాంటి పరిస్థితులు మనం చూసినప్పుడు ఏమవుతుందంటే ఈ ఇంటెలిజెన్స్ సోర్సెస్, అది మనం చూసిన లాస్ట్ 10 సంవత్సరాల్లో, ఇప్పుడు 10 ఇంకా కాలేదు, ఇంకా ఒక 9 చెప్పొచ్చు మనం కావాలంటే, 9 సంవత్సరాల్లో ఏదైనా పెద్ద బాంబ్ బ్లాస్ట్ ఎక్కడ జరిగిందంటే అది మన కాశ్మీర్ పక్కన పెడితే, నార్త్ ఈస్ట్ పక్కన పెడితే ఎక్కడైనా జరగలేదు. ఎందుకంటే ఒక్కొక్క ప్లేస్లో ఇట్లాంటి అరెస్ట్ చేస్తున్నాడు. మనమే అనుకుంటా అంటే సరే ఎవరినో అరెస్ట్ చేశారు లేదా ఉన్నాయి. కానీ ఒక మనిషి ఈ నెట్ నుంచి బయటకు పడితే వాడు ఐఈడి ఎక్స్ప్లోసివ్ తీసుకెళ్ళి ఎక్కడైనా పెట్టి దాన్ని బ్లాస్ట్ చేస్తే 20 మందో 30 మందో 40 మంది చనిపోతుంది. కానీ ఇట్లాంటి ఇంటెలిజెన్స్ సోర్సెస్తో
ఇప్పుడు క్రాక్ చేసిన బళ్ళారి మోడల్ అంటారు. అది కానికన్నా ముందు మనం చూసాం పిఎఫ్ఐ నుంచి, కేరళ నుంచి మొదలైన పిఎఫ్ఐ నుంచి చాలా స్టేట్స్ అరెస్ట్ చేశారు, వాళ్ళని బ్యాన్ చేశారు. చాలా మంది వాళ్ళ ప్రెసిడెంట్, సెక్రటరీ అందరు ఢిల్లీ జైల్లో ఉన్నారు. సో ఎందుకు వీళ్ళు ఎందుకు చేస్తున్నారంటే ఇది మోదీ గవర్నమెంట్ కదా, మోదీ గవర్నమెంట్ ఈ ప్రో హిందూ గవర్నమెంట్, యాంటీ ముస్లిం గవర్నమెంట్ అని చూపించడానికి వీళ్ళు చేస్తున్న కుట్ర ఇది. దానికి ఏం చేస్తారంటే బ్రెయిన్ వాష్ చేస్తారు. ఎస్పెషలీ యంగ్ స్టూడెంట్స్ని, యంగ్ ఎగ్జిక్యూటివ్స్ని, పనిచేస్తున్న వాళ్ళని బ్రెయిన్ వాష్ చేసి మీ రిలీజియన్ మొత్తం హిందువులు కొట్టేస్తున్నారు, మోదీ మీ దుష్మన్, మోదీ చంపాల్సిందని చెప్పి వీళ్ళు చేస్తున్న ఒక్కొక్క ప్రచారం ఇది. ఆ ప్రచారాన్ని వీళ్ళు ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ పట్టుకుంటారు. ఇప్పుడు మోదీ గారు కానివ్వండి, అమిత్ షా గారు కానివ్వండి, మిగతా వాళ్ళ అన్ని సీనియర్ లీడర్స్కి ప్రొటెక్షన్ ఉంటుంది. కానీ ఎప్పుడు మనం లక్కీ కావాలని లేదు. మోదీ గారు ఎప్పుడు నేను రోడ్ షో చేస్తున్నాడు, మోదీ గారు నాకు ఎప్పుడు భయం ఉంటుంది. ఎందుకంటే చెప్పలేము మనం ఏ బిల్డింగ్ మీద కూర్చొని ఎవడు ఏం చేస్తున్నాడని. కానీ సెక్యూరిటీ ఏజెన్సీస్ వాళ్ళు పని చేస్తుంటారు. కానీ ఎక్కడ ప్రాబ్లం వస్తుందంటే ఈ లోకల్ పోలీస్ సెటప్ వచ్చినట్టే ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ ఇన్నర్ కార్డన్ ఎస్పీజీ అంట, స్పెషల్ ప్రొటెక్షన్ గ్రూప్. ఒక నెక్స్ట్ లెవెల్ ఏముంటుందంటే వాళ్ళ ఈ ఢిల్లీ పోలీస్ ఆపరేటివ్స్ ఉంటారు, కానీ వాళ్ళ షార్ప్ షూటర్స్ ఉంటారు. మీరు చూస్తుంటారు చాలా మంది పోలీస్ యూనిఫామ్ లో వాళ్ళని కంప్లీట్ సెక్యూర్ చేసుకుంటారు. అది కాకుండా నెక్స్ట్ లెవెల్ అంటే 3వ లెవెల్లో లోకల్ పోలీస్ వస్తారు. ఈ లోకల్ పోలీస్ దగ్గరే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే వీళ్ళు స్టేట్ లెవెల్ నుంచి, ఇప్పుడు కేరళకి మోదీ గారు ఒక 5-6 నెలల ముందు వెళ్ళినప్పుడు ఆయన కంప్లీట్ రూట్ ప్లాన్, అంటే ప్రైమ్ మినిస్టర్ ఎప్పుడు ట్రావెల్ చేస్తున్నప్పుడు ఆయనకు ఒక ఫస్ట్ ప్రైమరీ రూట్ ప్లాన్ ఒకటి ఉంటుంది. అంటే ఆయన ఎక్కడి నుంచి ఏ రోడ్ నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు, దాని బ్యాకప్ ఒకటి ఉంటుంది. ఆ బ్యాకప్ రోడ్ ప్లాన్ కూడా ఉంటుంది. అంటే ఈ రోడ్లో ఏదైనా జరిగితే నెక్స్ట్ రోడ్ ఏం తీసుకోవాలి. ఈవెన్ ప్రధానమంత్రి గారు హెలికాప్టర్ నుంచి ఒక ప్లేస్ వెళ్తూ కూడా ఒక రోడ్ ఓపెన్ పెట్టుకుంటారు ఇప్పుడు వీళ్ళు. ఎందుకంటే హెలికాప్టర్ ఖరాబ్ అయింది అనుకోండి, దాన్ని ఇమ్మీడియట్ గా అదే రోడ్ తీసుకొని ఇంకో ప్లేస్కి వెళ్ళడానికి ప్రొవిజన్ ఉంటుంది. ఈ కంప్లీట్ ప్లాన్ కేరళ పోలీస్ వాళ్ళు లీక్ చేశారు. ఆలోచించండి, ఇది సీనియర్ పోలీస్ వాళ్ళ దగ్గరే ఉంటుంది, కానిస్టేబుల్ లెవెల్కి రాదు ఇది. కానీ ఈ ప్లాన్ కంప్లీట్ ప్రధానమంత్రి గారి ప్లాన్ లీక్ చేశారు. కానీ దాని వ్యతిరేకంగా ఇవాళ దాకా ఒక ఇన్వెస్టిగేషన్ కానివ్వండి, ఎవరైనా సస్పెండ్ చేయడం జరగలేదు. ఎస్పీజీ వాళ్ళు డిమాండ్ చేశారు యాక్షన్, కానీ ఏం యాక్షన్ తీసుకోలేదు కేరళ గవర్నమెంట్. అంటే వీళ్ళందరూ కలిసి కుమ్మక్కై పనిచేస్తున్నారు. కేరళలో హమాస్ వ్యతిరేకంగా అక్కడ నడుస్తున్న హమాస్ కోసం ప్రొటెస్ట్ చేస్తున్న వాళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టారు. కాంగ్రెస్ వాళ్ళు పెట్టారు, ముస్లిం లీగ్ పెట్టారు, సిపిఎం పెట్టారు, అందరు పెట్టారు పెద్ద పెద్ద మీటింగ్ హమాస్ కోసం. ఇప్పుడు కూడా మొన్న జరిగిన బళ్ళారి మోడల్ అరెస్ట్ లో చాలా మటుకు హమాస్ వాళ్ళ జెండాలు పట్టుకున్నారు. అది ఎక్కడి నుంచి వచ్చిందండి? అది కాకుండా ఎక్స్ప్లోజివ్ నైట్రేట్ కానివ్వండి, సల్ఫర్ కానివ్వండి, వీళ్ళంతా యూజ్ చేసే మెటీరియల్ ఐఈడి క్రియేట్ చేయడానికి కలెక్ట్ చేసి రెడీగా పెట్టుకున్నారు. కిలోలు పెట్టుకున్నారు. ఎందుకు పెట్టుకుంటారు? ఇది ఒక ప్లానింగ్ ఉంటుంది. కానీ ఆ ప్లానింగ్ లో ఏం చేయాలంటే మన ఇంటెలిజెన్స్ సెటప్ చాలా బాగుండాలి. వాళ్ళు ఈ ఇంటెలిజెన్స్ సెటప్ లో వీళ్ళు దాని లోపలికి దూరిపోవాలన్న. సో అదే జరుగుతుంది. కానీ ఇప్పుడు వీళ్ళేం చేస్తున్నారంటే ఇప్పుడు మన ఈవెన్ వాట్సాప్ కూడా వాళ్ళు తెలిసిపోయింది పోలీసు వాళ్ళు యాక్సెస్ చేసుకుంటారని. ఈవెందో ఎన్క్రిప్షన్ ఉందంటారు, అది ఉంటుంటారు. కానీ ఏం చేస్తారు, ఇప్పుడు సిగ్నల్ లాంటిది, టెలిగ్రామ్ లాంటి యాప్స్లో వెళ్ళి అక్కడి నుంచి వీళ్ళు చాట్ చేసుకుంటారు, ఎవరు బయట వాళ్ళకి తెలియకుండా. సో దాన్ని కూడా క్రాక్ చేయాల్సి వస్తుంది. సో మన దగ్గర ఉన్న టెక్నాలజీ మనం ఓపెన్గా డిస్కస్ చేయలేము, కానీ మన దగ్గర ఉన్న ఎన్టీఆర్ లాంటి ఆర్గనైజేషన్స్ దీన్ని కూడా క్రాక్ చేయడానికి రెడీగా ఉన్నాయి. కానీ ఎన్ని రోజులు? ఎందుకంటే వీళ్ళకు ఒక భయం లేదు. అంటే వీళ్ళు రెడీగా ఉన్నారు, జిహాదీలు వీళ్ళు. అంటే వీళ్ళు సూసైడ్ బాంబర్స్ లాగా అనమాట. వీళ్ళు తయారున్నారు చావడానికి. ఏం చేసినా కానీ మేము వెళ్ళి కొట్టేస్తాం, మేము చంపేస్తాం. మనం చూసాం దిల్షుక్ నగర్ బ్లాస్ట్ కానీ, లుంబిని పార్క్లో జరిగిన కానీ, గోకుల్ చాట్లో జరిగిన, మెక్కా మస్జిద్ జరిగిన బ్లాస్ట్ చూసాం, సంజోతా ఎక్స్ప్రెస్ చూసాం, జర్మన్ బేకరీ చూసాం పూణేలో. ఎన్ని బ్లాస్ట్ అండి, మాలేగాం, అన్ని ప్లేస్ జరిగింది. కానీ అప్పుడున్న గవర్నమెంట్, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ద మోస్ట్ ఇన్ఎఫెక్టివ్ గవర్నమెంట్. ఒక యాక్షన్ తీసుకుంటూ భయపడతారు. 26/11 మనం చూసాం ఏం జరిగిందని. మనం మొత్తం స్టోరీ చేసాం నేషనలిస్ట్ హబ్లో దాని గురించి. సో ఇది ఈ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ సెటప్. ఇప్పుడు మీరు అడుగుతున్న ప్రశ్నకి జవాబు ఇది. సక్సెస్ఫుల్ ఎందుకంటే ఈ సక్సెస్ఫుల్ రేట్లు ఎందుకు నడుస్తున్నాయంటే వీళ్ళకి ఇన్పుట్స్ వస్తుంది ఎక్కడి నుంచో. ఇన్పుట్స్ని యాక్ట్ చేసి ఇన్పుట్స్ మీద వీళ్ళు రేడ్ చేస్తున్నారు. మీరు ముందే అనౌన్స్ చేసి నేను వస్తున్నాను రా బాబు రెడీ ఉండంటే ఎవడు ఉండడు అక్కడ. సో సర్ప్రైజ్ ఎలిమెంట్ దీంట్లో చాలా ఇంపార్టెంట్. సర్ప్రైజ్ ఎలిమెంట్ కావాలంటే మీరు ముందు మీ ఇంటెలిజెన్స్, హ్యూమన్ ఇంటెలిజెన్స్, టెక్నికల్ ఇంటెలిజెన్స్ అండ్ అదర్ ఇంటెలిజెన్స్ ఫార్మ్స్, ఇదన్నీ మీరు రెడీగా పెట్టుకోవాలి. మీ దగ్గర కరెక్ట్గా పనిచేయాలి. అది కాకుండా లోకల్ లెవెల్లో కూడా ఇప్పుడు మొన్న జరిగిన రేట్లో కూడా జార్ఖండ్ పోలీస్ కానివ్వండి, మహారాష్ట్ర పోలీస్ కానివ్వండి, కర్ణాటక పోలీస్, వీళ్ళందరూ హెల్ప్ చేశారు, చేయలేదని కాదు. కానీ
అక్కడ లోకల్ పోలీస్ లెవెల్కి వెళ్ళేటప్పుడు ఏమవుతుందంటే అక్కడి నుంచి ఇన్ఫర్మేషన్ ఒకసారి లీక్ కావచ్చు. సో వీళ్ళు రైడ్ చేసినప్పుడు ఇమీడియట్గా ఫస్ట్ చెప్పారు. రైడ్కి వెళ్ళి ఆ లొకేషన్కి వెళ్ళిన తర్వాత లోకల్ పోలీస్ని ఇన్ఫార్మ్ చేస్తారు. అది కూడా సీనియర్ లెవెల్లో ఇన్ఫార్మ్ చేస్తారు. ఎందుకంటే ఎన్ఐఏలో ఉన్న వాళ్ళందరూ పోలీస్ ఆఫీషియల్సే. సో వాళ్ళ బ్యాచ్మేట్స్ ఉంటారు, రెస్పెక్టివ్ స్టేట్స్లో ఉంటారు, అదే బ్యాచ్మేట్స్ సీనియర్ లెవెల్లో ఉంటారు. వాళ్ళకి డైరెక్ట్గా యాక్సెస్ చేసి ఇట్లా రైడ్ నడుస్తుంది, మీ తరఫు నుంచి మాకు హెల్ప్ కావాలని చెప్తే అప్పుడు వాళ్ళు లోకల్ పోలీసుని పంపిస్తారు. అప్పుడు దాకా వీళ్ళు సిఆర్పిఎఫ్ని తీసుకెళ్తారు తోడు. ఎందుకంటే ఎన్ఐఏ వాళ్ళ దగ్గర వెపనరీ ఎక్కువ ఉండదు. ఏదైనా షూట్అవుట్ జరిగితే, ఏదైనా వాళ్ళ మీద దాడి జరిగితే ప్రొటెక్ట్ చేయడానికి సిఆర్పిఎఫ్ని తీసుకెళ్తారు ఎప్పుడు తోడు. కానీ దాని తర్వాత వాళ్ళకి లోకల్ పోలీస్ హెల్ప్ కావాల్సి వస్తుంది. కానీ మన తెలంగాణలో చూసాం, అది కాకుండా ఈవెన్ కేరళలో చూసాం, చాలా మటుకు లోవర్ లెవెల్లో రాడికలైజేషన్ నడుస్తుంది, బ్రెయిన్ వాషింగ్ నడుస్తుంది, తుపాకీలు ఉంటుంది వాళ్ళ దగ్గర. మనం చూసాం ఇందిరాగాంధీ హత్య జరిగింది కూడా వాళ్ళ ఓన్ బాడీ గార్డ్స్ బయట నుంచి వచ్చి ఎవరు చంపలేదు. అది మనం ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి. అన్వర్ సదాత్ని ఒక పరేడ్లో, మిలిటరీ పరేడ్లో చంపారు, ట్యాంక్ షెల్ పెట్టి ఆయన కొట్టారు. ఆలోచించండి, వాళ్ళ ఓన్ ఆర్మీ వాళ్ళు చేశారు. సో దీనికి మనం ఎప్పుడుగా ప్రిపేర్డ్ ఉండాలి. ఇప్పుడు రిపబ్లిక్ డే రాబోతుంది, ఎప్పుడు మనం చూస్తాం చెకింగ్ స్ట్రిక్ట్ అయిపోతుంది. ఫ్లైట్లో కూడా మనం వెళ్తే చెకింగ్ స్ట్రిక్ట్ ఉంటుంది, స్టేషన్లో స్ట్రిక్ట్ ఉంటుంది. కానీ అది అయిపోగానే మర్చిపోతాం కథ. ఇప్పుడు మొన్న కూడా జరిగిన దాంట్లో ఎక్కడైనా బాంబ్ బ్లాస్ట్ జరిగింది అనుకోండి, నెక్స్ట్ డే పార్లమెంట్ అయిన తర్వాత నెక్స్ట్ అన్ని ప్లేసెస్ చెకింగ్ ఉండే. ఒక వారం కూడా కాలేదు, అసలు ఎవరు చూడట్లేదు. సికింద్రాబాద్ స్టేషన్ కానివ్వండి, మిగతా ఎంజీబీఎస్ కానివ్వండి, జూబ్లీ బస్ స్టేషన్, వేలాది మంది వస్తారు. అయితే ఒక బేసిక్ కల్చర్ లేదు మన దగ్గర. ఒక ఇంటెలిజెన్స్ కల్చర్ అనేది ఉంది, కానీ ఒక సెక్యూరిటీ కల్చర్ మన దగ్గర లేదు. అయితే ఇప్పుడు వరుసగా సోదాలు జరుగుతున్నాయి, ఎన్ఐఏ భగ్నం చేస్తోంది, నిఘా సంస్థలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కానీ ప్రయత్నాలు అయితే చాలా వేగంగా చేస్తున్నట్టుగా మనకు అర్థమవుతోంది. తాజాగా సుప్రీం ఇచ్చినటువంటి నిర్ణయం, ఆర్టికల్ 370కి సంబంధించి ఈ నిర్ణయం సబబే అని చెప్పడం ద్వారా మరింత రెచ్చిపోయి ఇలా వరుసగా దాడులకు ప్లాన్ చేస్తున్నారా? ముంబైలో కూడా మనం చూసాం, అటాక్స్ని భగ్నం చేయడం జరిగింది. ముంబైలో ప్రస్తుతం 144 సెక్షన్ కూడా 18వ తారీఖు వరకు 144 సెక్షన్ ఇప్పటికీ కూడా కొనసాగుతోంది. కరెక్ట్. ఇప్పుడు ఎందుకంటే వాళ్ళకి ఒక టెర్రరిస్ట్కి ఏం కావాలి? పబ్లిసిటీ కావాలి. ఒక టెర్రరిస్ట్ అటాక్ జరిగితే అన్ని టెలివిజన్ ఛానల్స్ వస్తారు, అందరు వచ్చేస్తారు, మొత్తం న్యూస్ నెక్స్ట్ ఒక 24 గంటలు 45 గంటలు అదే నడుస్తుంది. టీవీలో, న్యూస్ పేపర్లో, మిగతా సోషల్ మీడియాలో. వాళ్ళకి అది కావాలి. వాళ్ళకి కావాల్సింది పబ్లిసిటీ. 200 వచ్చారో 200 మంది వచ్చారో అని కాదు వాళ్ళకి క్వశ్చన్, వాళ్ళకి పబ్లిసిటీ కావాలి. ఈ పబ్లిసిటీ ఇచ్చేది మీడియా. మనం చూసాం బాంబే 26/11 అటాక్లో మన వాళ్ళు లైవ్ ఫీడ్ ఇస్తున్నారు. బర్ఖాదత్ లాంటి లైవ్ ఫీడ్ ఇస్తుంటే పాకిస్తాన్లో కూర్చొని వాళ్ళు టెర్రరిస్ట్ హ్యాండ్లర్స్ కరెక్ట్గా వాళ్ళు తెలిసిపోయింది, ఎప్పుడు ఎన్ఎస్జీ ల్యాండ్ చేశారు, ఎక్కడ ఉన్నారు, ఎక్కడ దిగుతున్నారు, మొత్తం డీటెయిల్ వాళ్ళు తెలిసిపోయింది. అది వాళ్ళు లోపల ఉన్న వాళ్ళ దగ్గర కమ్యూనికేట్ చేస్తున్నారు, లోపల టెర్రరిస్ట్. ఇప్పుడు జరగట్లేదు. ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ఏ టెర్రరిస్ట్ యాంటీ టెర్రరిస్ట్ ఆపరేషన్ జరిగినా కానీ ఒకటి అక్కడ ప్రెస్ని అలౌ చేయట్లేదు, మీడియాని అలౌ చేయట్లేదు. మీడియాని అలౌ చేస్తే కూడా డెఫర్డ్ టెలికాస్ట్ అంటారు. అంటే ఇన్సిడెంట్ అయిపోయి గంట సేపు తర్వాతనే వీళ్ళు అలౌ చేస్తారు దాని టెలికాస్ట్. అప్పుడు వీళ్ళు ఏం అడ్వాంటేజ్ ఉండదు టెర్రరిస్ట్. రియల్ టైం కవరేజ్ బ్యాన్ చేశారు. సో మన దగ్గర ఉన్న ఈ దాడులు మీరు మాట్లాడుతున్న ఈ బాంబేలో ఎందుకు జరిగింది, బాంబేలో ఈ అటాక్ ఎందుకు నడుస్తుంది, లేకుంటే మిగతా బెల్లారీ మోడల్ ఏంటంటే ఇది కేరళ నుంచి మొదలైంది. కేరళ నుంచి మొదలైంది. మనం కోయంబత్తూరులో చూసాం, ప్రెషర్ కుక్కర్ బాంబ్ ఒకడు గుడి దగ్గర పెట్టి బ్లాస్ట్ చేశాడు, సూసైడ్ బాంబ్ లాగా కార్లో. అట్లాంటి బ్లాస్టులు చాలా జరుగుతున్నాయి, చిన్న చిన్న ఇన్సిడెంట్ జరుగుతుంది. కానీ లోకల్ పోలీస్ సెటప్ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇంటెలిజెన్స్కి అన్నిటికీ ఢిల్లీ నుంచి రావక్కర్లేదు. లోకల్ పోలీస్ ఏం చేస్తున్నారు? ఇప్పుడు మనం చూసాం చాలా మటుకు ఎన్ఐఏ కేసెస్ కేరళలో కానీ మిగతా స్టేట్లో, తమిళనాడు నుంచి అరెస్ట్ చేసిన వాళ్ళు లోకల్ పోలీస్కి ఎందుకు తెలియలేదు? ఈ ఢిల్లీ నుంచి వచ్చిన వాళ్ళకి ఎందుకు ఇన్ఫర్మేషన్ ఉంది దీని గురించి? అంటే మీ ఇంటెలిజెన్స్ సెటప్ లోకల్ లెవెల్లో ఫెయిల్ అయింది. తెలంగాణ ఇంటెలిజెన్స్ చాలా బాగుండే. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు కూడా నక్సలైట్ మూవ్మెంట్ వైపౌట్ చేసింది మొత్తం హ్యూమన్ ఇంటెలిజెన్స్ మన దగ్గర. చాలా డబ్బులు ఖర్చు పెట్టారు ఇన్ఫార్మెంట్స్ క్రియేట్ చేయడానికి. ఆ ఇన్ఫార్మెంట్స్తోనే వీళ్ళు కంప్లీట్ నక్సలైట్స్ని ఇక్కడ మన తెలంగాణ రీజన్ నుంచి, ఆంధ్ర రీజన్ నుంచి కూడా చాలా మటుకు వైపౌట్ చేసేసారు. ఇప్పుడు వాళ్ళు ఉన్నది అంతా ఛత్తీస్గఢ్, మధ్యప్రదేశ్, సుక్మా ఏరియాలో ఉన్నారు, బస్తర్ లాంటి ప్లేస్. ఇక్కడ మహారాష్ట్ర వైపు గడ్రి చోలియా వైపు. సో ఈ ఇంటెలిజెన్స్ మన దగ్గర ఉన్న దానికి, ఈ మీరు చెప్పిన దానికి ఎట్లా ఈ నిఘా పెట్టుకుంటా రావాలి మనం కంప్లీట్ ఆన్ ద గ్రౌండ్. ఎందుకంటే ఒక్క నిమిషం కూడా మీరు అలర్ట్నెస్ ని పక్కన పెడితే అప్పుడు అటాక్ చేస్తారు. నిన్న కూడా చూసాం, మన సోల్జర్స్ మీద దాడి జరిగింది, 5 చనిపోయారు. అది ఒక మొమెంటరీ ల్యాప్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ చెప్పొచ్చు. మీరు ఒక రైడ్కి వెళ్తున్నప్పుడు మీరు అక్కడ వెళ్ళడానికి మీరు రెడీగా సిద్ధంగా వెళ్తున్నారు, కానీ మీరు మిగతా ఫ్యాక్టర్స్ని మీరు చూడలేదు. ఎప్పుడు ఈ నక్సలైట్ ఆపరేషన్స్కి
ఒక పోలీస్ పార్టీ వెళ్లే ముందు ఒక రోడ్ ఓపెనింగ్ పార్టీ అని ఒకటి వెళ్తుంది, ఆర్ఓపి. వాళ్ళ పని ఏంటంటే వెళ్తూ చెక్ చేసుకుంటూ వెళ్తారు. వాళ్ళు ఎక్కడైనా ఐఈడి పెట్టారా, ఎక్కడైనా ల్యాండ్ మైన్స్ పెట్టారా, అదన్నీ చెక్ చేసుకుంటా గంట సేపు ముందు నుంచి వాళ్ళు మొదలు పెడతారు రూట్. ఈవెన్ మన విఐపీస్ వెళ్ళేటప్పుడు చూస్తాం, బ్రిడ్జ్ కింద చెక్ చేస్తారు, డాగ్ స్క్వాడ్ తీసుకొస్తారు. సో ఈ కల్చర్ మన దగ్గర, ఈ కల్చర్ లేనప్పుడు ఇదే ప్రాబ్లం అవుతుంది. ఇంకొకటి లోకల్ సెటప్ లో కూడా ఈ రాడికలైజేషన్ చాలా జరుగుతుంది, మనం చూస్తున్నాం. అది స్లీపర్ సెల్స్ అంట, అది అన్నిటికంటే డేంజరస్. మీ పక్కంటున్నోడు అబ్బాయి చాలా ఇన్నోసెంట్ గా కనిపిస్తాడు. మనం కూడా పార్లమెంట్ సెక్షన్ లో మనం చూసాం, పార్లమెంట్ అటాక్ లో ఇంజనీరింగ్ కాలేజ్ అబ్బాయి ఇంజనీరింగ్ చదువుకున్నాడు, ఏదో చేస్తున్నాడు, ఉద్యోగం వద్దన్నాడు వాళ్ళ నాన్న దగ్గర, నేను సెల్ఫ్ హెల్ప్ చేసుకుంటాను, సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ గా ఉంటాను. అట్లాంటి మనిషిని మనం ఏమనుకుంటా, సరే మంచోట్లే వెళ్తున్నాడు, డైలీ చదువుకుంటున్నాడు, ఉద్యోగం చేసుకుంటాడు. కానీ ఒక్కరోజు వాడు ఒక రాక్షసు లాగా తయారవుతాడు. అది మీరు డిటెక్ట్ చేయలేకపోతారు. ఈవెన్ ఒక అద్దెకిస్తున్న ల్యాండ్ లార్డ్ కూడా భయపడతాడు. ఇప్పుడు అద్దెకి ఇవ్వడం అంటే వాడు బ్యాక్గ్రౌండ్ మొత్తం చెక్ చేసి ఇస్తున్నాడు. ఎందుకంటే వాడికి తెలియదు రేపు ఇక్కడ టెర్రరిస్ట్ అయితే మళ్ళీ కథ నా పని అయిపోయింది, పోలీసు వాళ్ళు వచ్చి నన్ను కూడా వేసుకెళ్ళిపోతారు. సో ఒక బ్యాక్గ్రౌండ్ చెక్ కానివ్వండి, మిగతాది కూడా స్లీపర్ సెల్స్ మన దగ్గర చాలా మటుకు రాడికలైజేషన్ నడుస్తుంది, లేదని చెప్పలేము. నేను హైదరాబాద్లో కూడా ఉంది. ఎందుకంటే నేను ఒక ఆల్మోస్ట్ 5 సంవత్సరాల ముందు, 5-5.5 సంవత్సరాల ముందు ఒక ట్వీట్ చేశాను. అప్పుడు దీని గురించి చాలా మటుకు మాట్లాడాను, చాలా ప్లాట్ఫామ్స్ లో మాట్లాడాను. నేను ఆ ట్వీట్ లో నేను ఇంతే అడిగాను. ఆ టైంలో ఇరాన్ నుంచి ఒక థ్రెట్ వచ్చింది. ఇరాన్ ఏమంటారంటే, ఇరానియన్ గవర్నమెంట్, మేము అమెరికన్ అసెట్స్ ఎక్కడెక్కడ ఉందో, అంటే అమెరికన్ అసెట్స్ అంటే అమెరికన్ కంపెనీస్, అమెరికన్ కన్సులేట్స్ ఇట్లాంటిది, మేము ఎక్కడున్నా కానీ వాళ్ళ మీద దాడి చేస్తామని చెప్పి ఇరాన్ ఒక ఒఫీషియల్ థ్రెట్ ఇచ్చింది. వాళ్ళ గొడవ ఉండే ఇరాన్కి యూఎస్కి అప్పుడు గొడవ నడుస్తుంది చాలా మంది. అప్పుడు నేను ట్వీట్ చేశాను సైబరాబాద్ పోలీస్కి, మీ దగ్గర ఎన్ని కంపెనీలు ఉన్నాయి కదా, అమెరికన్ కంపెనీలు ఉన్నాయి కదా, మీరు అక్కడ ఏమైనా నిఘా పెట్టారా, అక్కడ ఏమైనా బ్యాక్గ్రౌండ్ చెక్ చేశారా ఎంప్లాయీస్ అంటే, ఎవరో పాప అక్కడి నుంచి రిప్లై చేసి ఎస్ సార్ వీఆర్ కీపింగ్ అ ట్రాక్ అన్నాడు. కథ అర్ధ గంటలో ఓవైసీ వచ్చి నా మీద పడ్డాడు, నన్ను తిట్టడం మొదలు పెట్టాడు. వాళ్ళ పార్టీ వాళ్ళు వచ్చి నన్ను ట్విట్టర్లో తిట్టడం మొదలు పెట్టారు. లాస్ట్ నెక్స్ట్ డే అదే రోజు సాయంత్రం డిబేట్లు కూడా జరిగినాయి చాలా మటుకు. నెక్స్ట్ డే న్యూస్ పేపర్ ఫ్రంట్ పేజ్ హెడ్లైన్స్ లో కూడా నేను వచ్చేసాను. ఇట్లా చెప్తున్నారు, ఈ ముస్లిమ్స్ గురించి చెప్తున్నాను. ముస్లిమ్స్ అని చెప్పలేదు, నేను అడిగింది ఇంతే, మీరు ఒక నిఘా ఉందా లేదా, మైక్రోసాఫ్ట్ క్యాంపస్ లో ఉన్న అక్కడ ఉన్న సెక్యూరిటీ వాళ్ళ దగ్గర గన్ ఉండదు, వాళ్ళు పాపగా డండా పట్టుకుని ఏదో ఒక స్కానర్ పట్టుకుని చెక్ చేస్తారు ఎంప్లాయీస్, ప్రైవేట్ సెక్యూరిటీ వాళ్ళు ఏం చేయగలరు, మీరేం చేస్తే. ఇప్పుడు ఇన్ఫోసిస్ లాంటి కంపెనీ వాళ్ళు సిఐఎస్ఎఫ్ ని పెట్టుకున్నారు, వాళ్ళకి తెలిసిపోయింది ఒక థ్రెట్ ఉందని. ఇప్పుడు కాదు, చాలా సంవత్సరాల నుంచి ఇన్ఫోసిస్ దే పేయింగ్ ఫర్ ఇట్. అట్లా ఎన్ని కంపెనీలు చేస్తారు. మీరు ఎన్ని రెస్టారెంట్స్ ఉన్నాయి ఏరియాలో, హైటెక్ సిటీ ఏరియాలో, మీకు ఎన్ని పబ్లిక్ ప్లేసెస్ ఉన్నాయి అక్కడ, మీరు ఏం నిఘా పెడతారు, ఏం చెక్ చేస్తున్నారు, ఏం లేదు. ఆ కల్చర్ ఎక్కడ ఉంటుందంటే, ఎక్కడో ఒక బాంబ్ బ్లాస్ట్ జరిగితే నెక్స్ట్ వారానికి మొత్తం చెకింగ్ ఉంటుంది, దాని తర్వాత మళ్ళీ మర్చిపోతారు. సైబర్ టవర్స్ దగ్గర వెళ్ళండి, ఏ చెకింగ్ లేదు, ఏం లేదు. ఆ ప్రైవేట్ సెక్యూరిటీ వాడికి ఏం తెలియదు. మనం మాల్కి వెళ్తే కూడా చూస్తాం, రాజు గారు మీకు గుర్తుంటుంది, ఏదైనా మాల్కి వెళ్తే వాడు ఒకసారి మిమ్మల్ని అక్కడ ఇక్కడ చెక్ చేస్తాడు, మీ కార్ డిక్కీ ఓపెన్ చేసి చూస్తాడు, వాడికి ఏం తెలుసు, ఏం తెలియదు వాడికి. చెకింగ్ అనేది ఇట్ బికమ్ ఎ జోక్. సో ఈ ఎన్ఐఏ లాంటి ఆర్గనైజేషన్ అన్ని ప్లేసెస్ లో ఉన్నాయంటే, ఎస్, అన్ని రాష్ట్రాల్లో వాళ్ళకి బ్రాంచ్ ఆఫీస్ ఉంటుంది, వాళ్ళు పనిచేస్తున్నారు. హైదరాబాద్ లో కూడా ఉంది. మన దగ్గర మన మియాపూర్ వైపు నుంచి వస్తున్నప్పుడు లెఫ్ట్ కి ఒకటి ఎన్ఐఏ పెద్ద ఆఫీస్ మీకు కనిపిస్తుంది, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ. అది మన హైటెక్ సిటీ సైబర్ టవర్స్ వచ్చే కన్నా ఒక 1/2 కిలోమీటర్ ముందు లెఫ్ట్ కి కనిపిస్తుంది మీకు. కానీ ఎన్ఐఏ అన్ని డిటెక్ట్ చేయాలని లేదు సార్, వాళ్ళ చేతి నుంచి కూడా నేను చెప్పినట్ల ఒక స్లిప్ అయిపోతుంది. ఇక్కడ మన యాజ్ అ సిటిజన్ మనకు కూడా ఒక రెస్పాన్సిబిలిటీ ఉంది. మనం ఏం చేస్తున్నాం, మనం ఏం టిప్ ఆఫ్ చేస్తున్నాం, లేడిపోయి నాకేం బాధరా, ఆడు బాంబు పెడతాడో ఏం చేస్తాడు, నేను చూశాను కానీ మళ్ళీ ఎందుకు వెళ్ళి చెప్పడం, పోలీసు వాళ్ళు నన్ను 10 సార్లు పిలిపిస్తారని చెప్పి మనం ఏం చెప్పకుండా ఉంటే రేపు మన మీద జరుగుతుంది ఇట్లాంటి దాడి, అది మనం గుర్తుపెట్టుకోవాలి. అయితే 2 విషయాలు మనకి తెలుసు సురేష్ గారు. రామాలయం ప్రారంభోత్సవం మనకి 22వ తారీఖున జరగబోతోంది. చాలా ప్రతిష్టాత్మకంగా, ఎప్పటి నుంచో ఎంతో కొన్ని కోట్ల మంది ప్రజల ఆకాంక్ష అది. అయితే చాలామంది ఐసిస్ టెర్రరిస్టులు చాలా ఓపెన్గా గతంలో మాట్లాడినటువంటి సందర్భం, దీన్ని మేము కూల్ చేస్తాం, ఎలా కడతారో చూస్తాం అనేటువంటి కామెంట్లు కూడా చేసినటువంటి కామెంట్లు మనం చూసాం. సో అక్కడ కూడా ఏమైనా థ్రెట్ ఉందని అనుకోవచ్చా? తర్వాత రీసెంట్ ఇంకోటి ఏంటంటే, పార్లమెంట్లో ఈ రభస హడావిడి మొత్తం ఇప్పటికి కూడా అది నడుస్తూనే ఉంది. దాన్ని ఆ యొక్క భద్రతని సిఐఎస్ఎఫ్కి అప్పజెప్పేటువంటి ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది. అది మంచి నిర్ణయమేనా? ఫస్ట్ ఏమో రామాలయం, సిఐఎస్ఎఫ్ చాలా ప్రొఫెషనల్ అండి. ఎందుకంటే మనం చూస్తాం ఎయిర్పోర్ట్ లో సెక్యూరిటీ చెక్ అంటే చాలా సీరియస్ గా తీసుకుంటారు. ఒక్కొక్క బ్యాగ్ లో మీరు ఒక చిన్న కటింగ్ ప్లేయర్ లేకుంటే తెలియకుండా ఒక నెయిల్ కట్టరో పెడితే కూడా వాళ్ళు పట్టుకుంటారు.
అది కూడా బాడీ చెక్ కూడా చాలా బాగా చేస్తారు. సిఎస్ఎఫ్కి ఎక్స్పర్టీస్ ఉంది. వాళ్ళు క్లోజ్ క్వార్టర్ సెక్యూరిటీ ఒకటి, ఇంకోటి పెరిమీటర్ సెక్యూరిటీ అంటారు, అంటే బిల్డింగ్ సెక్యూరిటీ కూడా వాళ్ళు చాలా మంచిగా చూసుకుంటారు. అది మన ఎయిర్పోర్ట్లో చూస్తున్నాం చాలా మటుకు అట్లాంటి ప్లేసెస్లో సిఎస్ఎఫ్ ఉన్నారు. కరెక్ట్ డెసిషన్ అది. ఎందుకంటే ఢిల్లీ పోలీస్ దగ్గర అంత ఎక్స్పర్టీస్ లేదు, మనం చూసా ఏం చేశారు వాళ్ళు. ఇచ్చేస్తారా పార్లమెంట్ భద్రతని సిఐఎస్ఎఫ్ అప్పచెప్పేస్తారా? ఇంకా చెప్తారు డెఫినెట్ అండి, అది జరగబోతుంది. ఎందుకంటే ఒక రివ్యూ నడుస్తుంది ఇప్పుడు. వాళ్ళు ఢిల్లీ పోలీస్ నుంచి టేక్ ఓవర్ చేయాలంటే ఇప్పుడైతే పార్లమెంట్ సెషన్ ఎండ్ అయిపోయింది, సో వాళ్ళ టైం ఉంది ఇప్పుడు ప్లాన్ చేయడానికి. నెక్స్ట్ పార్లమెంట్ సెషన్ ఓట్ ఆఫ్ అకౌంట్ ఉంటుంది ఫిబ్రవరిలో. ఎందుకంటే ఫుల్ బడ్జెట్ ప్రెసెంట్ చేయరు గవర్నమెంట్ ఈసారి, ఎందుకంటే ఎన్నికలు వచ్చిన తర్వాతనే గెలిచిన గవర్నమెంటే కొత్త ఫుల్ బడ్జెట్ ప్రెసెంట్ చేస్తారు. సో ఇప్పుడున్న మోదీ గవర్నమెంట్ ఓట్ ఆన్ అకౌంట్ ప్రెసెంట్ చేస్తారు ఫిబ్రవరిలో జరిగేటప్పుడు అది 2-3 రోజులే ఉంటుంది అది సెషన్. ఆ సెషన్ లో డెఫినెట్ గా ఈ ఎన్హాన్స్ సెక్యూరిటీ సిఎస్ఎఫ్ మనం చూడబోతున్నాం. రామాలయం సంగతి ఏంటి సురేష్ గారు? రామాలయంలో ఇంకోటి ఇవాళ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్టర్లు వచ్చిందండి హిందువుల వ్యతిరేకంగా. మీరు చూసారో లేదు, అది ట్విట్టర్లో నడుస్తుంది. అది హిందువుల వ్యతిరేకంగా బాబ్రీ మస్జిద్ కూల్చికొట్టిన దాన్ని థ్రెటన్ చేసుకుంటా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పోస్టర్లు ఎట్టబెట్టారు. ఎవరు పెట్టారు? ఫ్రీ ప్యాలెస్టైన్ అని చెప్పి పోస్టర్లు ఎవరు పెట్టారు? ఇదే పోస్టర్లు మనం కాశ్మీర్ లో చూసాం దీనికన్నా ముందు, జమ్మూ కాశ్మీర్ అప్పుడు టెర్రరిజం నడుస్తున్నాం. ఇది ఎవరు పెట్టారు అక్కడ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అనేది డెఫినెట్ గా ఇన్వెస్టిగేట్ చేయాల్సింది. ఇది స్లీపర్ సెల్స్, నేను చెప్పిన స్లీపర్ సెల్స్ వీళ్ళు. ఎవడో బయట నుంచి వచ్చి పోస్టర్లు పెట్టలేదు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ గచ్చిబౌలిలో. ఎవరో అక్కడ ఉన్న స్టూడెంట్సే చేశారు ఈ పని. వారు ఎవరైనా వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళని డీటైన్ చేసి వాళ్ళని యూఏపీ కింద తీసుకోవాల్సిందే, అరెస్ట్ చేయాల్సింది. ఎందుకు మీరు అడుగుతారు రామాలయం ఎంత దూరం ఉంది, ఇక్కడేంటి, ఇక్కడ దాడికి జరగవచ్చు కదా. ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో పెట్టే పేస్టర్స్ గురించి సైబరాబాద్ పోలీసు ఇప్పుడు దాకా ఎందుకు రియాక్ట్ కావట్లేదు? ఏంటి పబ్లిక్ సింపతి వాళ్ళది? ఒక పొలిటిక్స్ ఆడుతున్నారా రిలీజియన్తో? నాకు అర్థం కాదు. టెర్రరిజం హ్యాస్ నో రిలీజియన్ అంటారు ఏమనంటే. మళ్ళీ ఎందుకు ఎట్లా వచ్చింది ఆ పోస్టర్లు? అక్కడ ఎవడు పెట్టాడు ఆ పోస్టర్లు? ఫ్రీ ప్యాలెస్టైన్ పోస్టర్ ఎందుకు? హమాస్ పోస్టర్లు ఎందుకు? ఈ హిందువుల గురించి తిట్టే పోస్టర్లు ఎందుకు ఎవడు పెట్టాడు అక్కడ? ఉర్దూలో ముస్లిమ్స్ స్టూడెంట్స్ ఫెడరేషన్ పెట్టారు, ఎంఎస్ఎఫ్ వాళ్ళు పెట్టారు, అది కాకుండా ఏఐఎస్ఎఫ్ వాళ్ళు, వీళ్ళందరూ పెట్టారు అక్కడ పోస్టర్. సో దీని గురించి డెఫినెట్ గా సీరియస్ ఇట్లాంటి చాలా ప్లేసెస్ లో ఈ లెఫ్టిస్ట్ ఎలిమెంట్స్ ఎక్కడెక్కడ వెళ్ళారో వీళ్ళందరూ చేస్తున్న పని ఇది కుట్ర. మనం చూసాం జేఎన్యూలో ఫస్ట్ చూసాం ఇది, భారత్ టేడే టుకడే హోంగే ఇన్షాల్లా ఇన్షాల్లా. అదే ఇప్పుడు మిగతా దశలో ఈ స్లీపర్ సెల్స్ ని ఐడెంటిఫై చేయడం చాలా చాలా ఇంపార్టెంట్. ఈ రామాలయం ఇనాగ్రేషన్ కూడా సరే, అక్కడ రామ్ జన్మభూమి సైట్ లో అసలు ప్రాబ్లమే ఉండదు, సెక్యూరిటీ చాలా టైట్ ఉంటుంది. కానీ దేశంలో మిగతా ప్లేసెస్ లో సిచ్యువేషన్ ఏంటి మనం చూసాం. కొన్ని సంవత్సరాల ముందు 10-15 సంవత్సరాల ముందు అక్షర్ధామ్ మీద ఒక అటాక్ జరిగింది. సో ఎందుకు అక్షర్ధామ్ మీద అటాక్ చేస్తున్నా అంటే వాళ్ళకి విజిబిలిటీ ఉంటుంది. ఏదో చిన్న గుడికి వెళ్ళి కొడితే ఎవడు పట్టించుకోడు. అక్షర్ధామ్ లాంటి ప్లేస్ అటాక్ చేస్తున్న ఇంతమంది చనిపోయినప్పుడు వాళ్ళకి పబ్లిసిటీ వచ్చింది టెర్రరిస్ట్. వాళ్ళకి కావాల్సిందని వాళ్ళు బతుకుతారు దాని మీద. అది దాన్ని సెలబ్రేట్ చేయడానికి మన జేఎన్యూ హెచ్సియు లాంటి ప్లేసెస్ లో సెలబ్రేట్ చేసుకుంటారు. మన సోల్జర్స్ ని పుల్వామాలో చనిపోయిన సోల్జర్స్ ని, అది కాకుండా సిఆర్పిఎఫ్ వాళ్ళు నక్సల్ చంపినప్పుడు కూడా జేఎన్యూలో సెలబ్రేట్ చేసుకున్నారు, సంబరాలు చేసుకున్నారు వాళ్ళు. ఆలోచించండి, ఇట్లాంటి దేశద్రోహుల్ని ఏం చేయాలి? వీళ్ళని పట్టుకొని ముందు యూఐపీ కింద బెయిల్ లేకుండా వాళ్ళని నెక్స్ట్ 5 సంవత్సరాలు లోపలేసి దాని తర్వాత వాళ్ళ మీద ట్రయల్ నడిపారు. ఇది మన మెయిన్ ప్రాబ్లం. ఈ స్లీపర్ సెల్స్ ఎడ్యుకేటెడ్ ఫెలోస్ చూస్తే చాలా మంచిగా చదువుకుంటున్నాడు, పిహెచ్డి చేస్తున్నాడు, ఎంఎస్సి చేస్తున్నాడు, ఏదో పోస్ట్ గ్రాడ్యుయేషన్ కోర్సులు చేస్తున్నాడు అనుకుంటాం. కానీ వాళ్ళ మైండ్ వర్క్ చేసేది ఇట్లా దేశ వ్యతిరేకంగానే వాళ్ళ మైండ్ వర్క్ అవుతుంది. వాళ్ళకు ఒకటే కోపం, మోదీ మీద కోపం, బీజేపీ మీద కోపం, అమిత్ షా గారి మీద కోపం. ఈ కోపం వాళ్ళు హిందువుల మీద జనరల్గా పెట్టిస్తారు. హిందువుల మీద ఉన్న కోపం వాళ్ళకి. అది ఇప్పుడు బాబ్రీ మస్జిద్ ఉండొచ్చు, అది బాబ్రీ మస్జిద్ ఎట్లా అయిందండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మస్జిదే కాదు అది ఎవడో కట్టిండు బాబర్ అని. ఆడు బాబరు ఎక్కడి నుంచి వచ్చినాడు? అది కాకుండా అక్కడ అక్కడ ఏం జరగట్లేదు, ప్రేయర్సే జరగట్లేదు. ఇస్లాంలో అది ఒకటి కాన్సెప్టే ఉంది. ఎనీవే అది ఎక్కువ మ్యాటర్ ఆఫ్ డిబేట్. కానీ జరిగింది. ఇప్పుడు మన కృష్ణ జన్మభూమి చూస్తున్నాం. అదే ఇన్వెస్టిగేషన్ ఆర్డర్ చేస్తే, సర్వే ఆర్డర్ చేస్తే భయపడుతున్నారు. ఎందుకు భయపడుతున్నారండి? మీకు భయం లేదు, మీకు అక్కడ ఏం లేదు, అక్కడ మాది మస్జిదే ఉండే ముందంటే మీరు ప్రూవ్ చేయండి. మీరు ఎందుకు ఆపడానికి ఎందుకు ట్రై చేస్తున్నారు ముస్లిం సైడ్? అదే నాకు అర్థం కావట్లేదు. ఇది మళ్ళీ దాడి, మళ్ళీ ఇంకొక పెద్ద గొడవ కాబోతుంది. చూడండి, ఒక్కొక్క తర్వాత ఒకటి బయటకు వస్తుంది. అది మథుర కానివ్వండి, కాశీ కానివ్వండి, అన్ని బయటకు వస్తుంది ఒకటి తర్వాత ఒకటి. ఎందుకంటే ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ అని తీసుకొచ్చిన కాంగ్రెస్ గవర్నమెంట్ 1947లో తర్వాత ఏ గుడి ఎక్కడుందో అక్కడ ఉంటుంది, ఏ మస్జిద్ ఎక్కడ ఉంటుందో అక్కడే ఉంటుంది అంటున్నారు. అంటే మన చరిత్ర మర్చిపోవాలన్నా?
మన హిస్టరీ మర్చిపోవాలన్నా మనం? మన మీద జరిగిన దాడులు అది ఎవడైనా ఉండొచ్చు, బ్రిటిష్ వాళ్ళు ఉండొచ్చు, పోర్చుగీస్ ఉండొచ్చు, డచ్ ఉండొచ్చు, ఈ ముఘల్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, టిప్పు సుల్తాన్ ఉండొచ్చు. అరే టిప్పు సుల్తాన్ జయంతి సెలబ్రేట్ చేయబోతున్నారు కాంగ్రెస్ వాళ్ళు, ట్రైన్కి పేరు పెట్టమంటున్నారు టిప్పు ఎక్స్ప్రెస్ అని. ఆలోచించండి, ఇట్లాంటి మెంటాలిటీ ఉన్న కాంగ్రెస్, దానికే వీళ్ళకి అసలు సీట్లు రావట్లేదు. ఎప్పుడు 55 కన్నా ఎక్కువ రాలేదు. ఈసారి కూడా లీడర్ ఆఫ్ అపోజిషన్ కూడా లేరు వాళ్ళకి పొజిషన్. దానికి ముందు 40 సీట్లు, ఈసారి కూడా అంతే రాబోతుంది, 50 సీట్లు వస్తుంది వాళ్ళకి అంతే. ఎందుకంటే వాళ్ళ యాటిట్యూడ్. ఇప్పుడేమంటున్నారు, మేము వెళ్తాము రామ్ జన్మభూమికి, మేము అక్కడ వెళ్ళి మేము కూడా ఇనాగ్రేషన్లో పాల్పంచుకుంటా అంటున్నాం. సరే, మరి మీరు దీనికన్నా ముందు రాముడు లేదని చెప్పారు కదా, మీరు అఫిడవిట్ ఇచ్చారు కదా సుప్రీంకోర్టులో. అప్పుడేమంటారు, రాముడు లేడని చెప్పిన మనుషులు ఇప్పుడు ఎందుకు వెళ్తాడు? వాళ్ళ డిఎంకే పార్టీ అయిన అంటున్నారు తమిళనాడులో, రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేడంట. ఇదే ఈవీఆర్ వాళ్ళందరూ కలిసి కృష్ణ భగవాన్ మీద, రామ్ భగవాన్ మీద చెప్పల దండలు వేశారు వీళ్ళు. ఇట్లాంటి వాళ్ళు స్టాలిన్ లాంటి వాళ్ళు, పార్టీ వాళ్ళు, వాళ్ళతోని వీళ్ళు పొత్తు పెట్టుకున్నారు కాంగ్రెస్. వీళ్ళని అడగాల్సింది వీళ్ళు ఒక్కొక్కసారి. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు సౌత్ ఇండియాలో ఎక్కువ అడగరు ఇదంతా, ఎస్పెషల్లీ తమిళనాడులో ద్రవిడియన్ పొలిటిక్స్లో హిందువు మీద అత్యాచారాలు చేయడం, హిందువుల మీద దాడి చేయడం అంటే వాళ్ళకి చాలా నచ్చుతుంది అక్కడ. కానీ నార్త్కి వెళ్ళినప్పుడు వీళ్ళకి తెలిసిపోతుంది. నార్త్ ఎందుకు, మనం హైదరాబాద్ వస్తే మనం చెప్పిస్తాం వాళ్ళకి ఏముంది. అడగాల్సింది వీళ్ళ దగ్గర, మీరు ఎట్లా పొత్తు పెట్టుకున్నారు? వాడు సనాతన ధర్మాన్ని తీసేయాలి, సనాతన ధర్మం ఎయిడ్స్ లాగా ఉందని చెప్పిన మనిషికి మీద ఒక మాట అనలేకపోయాడు కాంగ్రెస్ వాళ్ళు. అదే నేను అడుగుతున్నాను, వాళ్ళు ఇది ప్రశ్నించాల్సిందే. ఎందుకంటే హిందువుల మీద, ఎందుకంటే వీ హ్యావ్ ఎ రిచ్ కల్చర్ అండి. హిందూయిజం అనేది ఎప్పుడో 5000, 6000, 7000 సంవత్సరాల ముందు నుంచి కల్చర్. ఇస్లాం ఎప్పుడు వచ్చింది, క్రిస్టియానిటీ ఎప్పుడు వచ్చింది? 2000 సంవత్సరాలు, ఇస్లాం 1500 సంవత్సరాల ముందు. దానికన్నా పాత ఉన్న కల్చర్ మనది. ఎస్, వి రెస్పెక్ట్ ఆల్ రిలీజన్స్, అది చేయాల్సిందే కరెక్ట్గా. ఏ రిలీజన్ అయినా కానీ రెస్పెక్ట్. చూడండి సౌదీ అరేబియా వాళ్ళ గవర్నమెంట్ కానీ, యుఏఈ గవర్నమెంట్ కానీ ఎంత రెస్పెక్ట్ ఇస్తారు మోదీ గారికి. అది మనోలియర్. ఇక్కడ వాళ్ళు, ఇక్కడున్న ఓవేసీలు, ఇక్కడున్న ముస్లిం లీగులు, ఇక్కడున్న పిఎఫ్ఐ మిగతాలు మోదీ గారు తిడతారు. కానీ మోదీ గారు బయటికి వెళ్ళినప్పుడు ఖతార్ ఉండొచ్చు, అది ఈవెన్ యుఏఈ ఉండొచ్చు, ఒమాన్ ఉండొచ్చు, అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళ రాష్ట్రపతి వచ్చి రిసీవ్ చేస్తారు, వాళ్ళ హైయెస్ట్ అవార్డు ఇస్తారు. ఈజిప్ట్లో ఇచ్చారు మనం. కానీ మన దేశంలో మోదీ గారు వ్యతిరేకం. ఎందుకంటే వాళ్ళకు హిందువులు కోపం, అది మోదీ అని చూపించి వాళ్ళు దాన్ని డైవర్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. పర్టికులర్లీ ఈరోజు మనం ఈ దీని గురించి సెక్యూరిటీ ఆస్పెక్ట్స్లో మాట్లాడుకుంటున్నాం కాబట్టి చాలా థ్రెట్స్ ఉన్నాయి సురేష్ గారు. ఒకటి, పాకిస్తాన్ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థల నుంచి థ్రెట్స్ ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ మధ్య ఇంకా వాళ్ళు చెలరేగిపోతున్నారు. అలాగే ఖలిస్తాన్ నుంచి కూడా, ఖలిస్తానీ టెర్రరిస్టుల నుంచి కూడా మనకు థ్రెట్ ఉంది. ఈ గురుపట్వంత్ సింగ్ పన్ను ఎప్పటికప్పుడు మనకు హెచ్చరికలు పంపిస్తూ ఉంటాడు, వీడియోలు రిలీజ్ చేస్తుంటాడు. ఈ ఖలిస్తానీ థ్రెట్ ఎంతవరకు ఉందనుకోవచ్చు? ఎంత సీరియస్గా తీసుకోవాలి? థ్రెట్ ఏం లేదండి. ఈ పన్ను వాడికి పని ఏం లేదు, చేస్తున్నాడు, చేస్తాడు, చేసి చూపిస్తాడు. వీడు అక్కడ కూర్చొని వీడియోలు రిలీజ్ చేస్తూనే ఉంటాడు. పంజాబ్లో ఎవడు వీళ్ళని సీరియస్గా తీసుకోరు. ఓకే, వీళ్ళకి ఏంటంటే అక్కడ లోకల్గా ఫండ్స్ కలెక్ట్ చేయడానికి చేస్తున్న గేమ్ ఇది, అంతేనా? కానీ అక్కడున్న గవర్నమెంట్లు ఏం చేస్తారు? రేపు ఒక భారతదేశంలో భారతీయ ఇక్కడ కూర్చొని, లేకుంటే ఒక అమెరికన్ ఇక్కడ కూర్చొని నేను అమెరికాలో క్యాపిటల్ బిల్డింగ్ ని ధ్వంసం చేసేస్తానంటే అమెరికా గవర్నమెంట్ ఊరుకుంటారండి? వాడు అక్కడ కూర్చొని మన పార్లమెంట్ మీద దాడి చేయలేడు, అది ఒకటి చెప్తూనే ఉంటాడు అక్కడ. కానీ చెప్పేది కూడా కరెక్ట్. అది ఎందుకు యాక్షన్ తీసుకుంటలేదు అంటే మీ టెర్రరిజం వేరే, మాకున్న టెర్రరిస్ట్ థ్రెట్ వేరే అంటే అర్థం కావట్లేదు. ఆ పన్ను అక్కడేం చేస్తున్నాడు? పన్నులు అంటే వాడు ఇండియాలో కూర్చొని అమెరికన్ థ్రెటన్ చేస్తే మీరు పట్టించుకుంటూ మీరు వచ్చి అప్పుడు వెతుకెళ్తారు ఇక్కడి నుంచి. అది నా అడుగుతున్న ప్రశ్న. ఒక ఇండియన్ సిటిజన్ ని ఇప్పుడు చెక్కస్లోవాకియాలో డీటైన్ చేశారు, ఈ పన్నును చంపడానికి ట్రై చేశారని చెప్పి. ఏం పన్ను మహాత్మా గాంధీనా? వాడు టెర్రరిస్ట్ నెంబర్ 1. వాడు ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్, వాడికి రెడ్ కార్నర్ నోటీస్ ఉంది, వాడి ఇంటర్పోల్ రెడ్ కార్నర్ నోటీస్ ఉంది. అట్లాంటి మనిషిని మీరు ఎందుకు ప్రొటెక్ట్ చేస్తున్నారు? ఇది అమెరికా దగ్గర అడగాల్సింది. అమెరికన్ డబుల్ స్టాండర్డ్స్ ఇది. వాళ్ళకొక నియమం, వాళ్ళొక లా, ఇంకొక లా. చట్టం అందరికి ఒకటే అండి. టెర్రరిస్ట్ అంటే టెర్రరిస్టే వాడు కథ. పాకిస్తాన్లో కాశ్మీర్కి వచ్చే టెర్రరిస్ట్ని వాళ్ళు ఫ్రీడమ్ ఫైటర్స్ అంటారు. ఎందుకండి? అదే టైంలో తాలిబాన్ వాళ్ళ మీద దాడి చేస్తున్నారు పాకిస్తాన్, వాళ్ళు టెర్రరిస్ట్ అంటారు. డబుల్ స్టాండర్డ్స్ అక్కడ కూడా. మీరు టెర్రరిజం హ్యాస్ నో రిలీజన్ అని చెప్పేటప్పుడు టెర్రరిజం ఎక్కడైనా ఉండే. ఇప్పుడు యూరోప్ చూస్తున్నారు మీరు, యూరోప్లో ఏం జరుగుతుంది? మన దేశం ఇంత శాంతిగా ఉన్నప్పుడు యూరోప్లో ఈ మైగ్రెంట్స్ వచ్చి మొత్తం ధ్వంసం చేసేస్తారు. మనం దానికోసం ఇక్కడ రోహింగ్యాలు వచ్చినప్పుడు అదే చెప్పాము, ఈ రోహింగ్యాల మీద కంట్రోల్ ఉండాలి. వాళ్ళు ఎవరున్నారో వాళ్ళకి యుఎన్హెచ్సిఆర్ రెఫ్యూజీ కార్డ్స్ ఇచ్చినప్పుడు కూడా వాళ్ళకు ఒక సర్టన్ టైం తర్వాత పంపించాలి. మన దేశం ధర్మశాల కాదండి, ఎవరు కావాలో వాళ్ళు పిలిపించుకొని కూర్చోబెట్టడానికి. ఆల్రెడీ మన పాపులేషన్ 140 కోట్లు ఉన్నాయి. వచ్చిన వాళ్ళు పంపించండి. వీళ్ళు ఎందుకంటే సౌదీ అరేబియా వెళ్ళట్లేదు, వీరు ఎందుకంటే పాకిస్తాన్ వెళ్ళట్లేదు, రోహింగ్యాలు
వీరెందుకంటే ఒమాన్కి వెళ్ళట్లేదు, వీళ్ళెందుకంటే ఖతార్కి వెళ్ళట్లేదు? ఖతార్ కదా అన్నిటికంటే పెద్ద సపోర్ట్ టెర్రరిజంని, అక్కడ ఎందుకు వెళ్ళట్లేదు? వీళ్ళు భారతదేశానికి ఎందుకు వస్తున్నారు ఈ రోహింగ్యాలు? అక్కడే మీకు తెలిసిపోతుంది వీళ్ళ గేమ్. ఇక్కడ వచ్చిన మనం ఓవైసీ లాంటి వాళ్ళు ఉన్నారు, రెడీగా ఆధార్ కార్డు ఇచ్చేస్తారు, రేషన్ కార్డులు ఇప్పించేస్తారు, అన్నీ చేస్తారు. వాడు సడన్ గా చూస్తే రేపటి నుంచి వాడు ఓటింగ్ కూడా వాడి చేతిలో ఉంటుంది. ఇది జరిగేది మనం చూసాం 71 తర్వాత. బంగ్లాదేశ్ నుంచి వచ్చే రెఫ్యూజీస్తోనే అస్సాం కానివ్వండి, ఈవెన్ వెస్ట్ బెంగాల్ మొత్తం వాళ్ళు అస్సాంలో 24 కాన్స్టిట్యున్సీలో ముస్లిం మెజారిటీ అయిపోయారండి. దీనికన్నా ముందు ఎప్పుడు లేరు అక్కడ. 71 తర్వాత దానికోసం మొత్తం ఆల్ అస్సాం స్టూడెంట్స్ యూనియన్ ఫామ్ చేసి అక్కడ ఇంత పెద్ద గొడవ జరిగి ఎన్ఆర్సీ, సుప్రీంకోర్టు పర్మిటెడ్ ఎన్ఆర్సీ. ఆలోచించండి, మేము ఎన్ఆర్సీ అలౌ చేయమని చెప్పి చాలా మంది ఉన్నారు మన దగ్గర. సుప్రీంకోర్టు చెప్పి చేపించిన ఎన్ఆర్సీ అస్సాంలో నడిచింది, నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజన్స్. సో డెఫినెట్గా వెస్ట్ బెంగాల్లో ఆల్మోస్ట్ 50 నుంచి 60 నుంచి 70 కాన్స్టిట్యున్సీలో ముస్లింస్ అనే మెజారిటీ. ఎట్లా? వాళ్ళందరూ బంగ్లాదేశ్ వాళ్ళు. సరే 71 వార్ కట్ ఆఫ్ పెట్టారు. అప్పుడు ఇందిరాగాంధీ కూడా చాలా ట్రై చేశారు, కానీ చేంజ్ చేయలేకపోయారు. ఎందుకంటే కమ్యూనిస్ట్ వాళ్ళు మొత్తం వాళ్ళు తీసుకొని వాళ్ళ ఓట్ బ్యాంక్ చేసుకున్నారు. మళ్ళీ తర్వాత కమ్యూనిస్ట్ వాళ్ళనే వాళ్ళు తరిమి కొట్టారు. ఇప్పుడు మమతా బెనర్జీని తీసుకున్నారు. సో ఈ పరిస్థితి కేరళలో కూడా ఉంది. కేరళలో, నార్దర్న్ కేరళలో చాలా మటుకు డిస్ట్రిక్ట్స్ లో ముస్లిం మెజారిటీ. అక్కడైతే రెఫ్యూజీ స్టేటస్ అయితే లేదు. అక్కడ వాళ్ళ పాపులేషన్ పెరుగుతుంది, హిందువుల పాపులేషన్, క్రిస్టియన్ పాపులేషన్ తగ్గుతుంది. దాంతో హిందువులు ఇప్పుడు కేరళలో 44% ఉన్నారు పాపులేషన్. వాళ్ళు మైనారిటీ అయిపోయారు, కానీ మైనారిటీ స్టేటస్ ఏమో ముస్లిమ్స్ కి, క్రిస్టియన్స్ కి ఇస్తున్నారు. దిస్ ఇస్ ద ఐరనీ ఆఫ్ ఇట్. కరెక్ట్. అయితే నిఘా సంస్థలు ఎప్పుడు కూడా గొప్పవే సురేష్ గారు. అంటే గత ప్రభుత్వంలో కూడా ఉన్నాయి, ఇప్పుడు పనిచేస్తున్నాయి. కాకపోతే అప్పుడు ఎందుకు టెర్రర్ అటాక్స్, 26/11 అటాక్స్ కావచ్చు, ఇక్కడ జరిగినటువంటి మక్కా మసీద్ కావచ్చు, గోకుల్ చాటు, లుంబిని పార్కు, ఈ వరుస పేలుడు ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితిలో అప్పుడు నిఘా సంస్థలు, ఈ ఎన్ఐఏ, ఈ రా, ఈ ఇంటెలిజెన్స్ బ్యూరో, ఈ సంస్థలన్నీ ఉన్నాయి. మనం వాళ్ళని తప్పుపట్టడానికి లేదు. కానీ 2014 నుంచి ఈ 10 సంవత్సరాల్లో ఎందుకని ఆల్మోస్ట్ చాలా చాలా మైన్యూట్, చాలా తగ్గిపోయినాయని మనం చెప్పుకోవాలి. ఆల్మోస్ట్ జీరో అని మనం చెప్పుకోవాలి. అంటే ఇప్పుడు పరిపాలిస్తున్నటువంటి ప్రభుత్వం ఇచ్చినటువంటి ఫ్రీ హ్యాండ్, కంప్లీట్గా వాళ్ళకి పూర్తిగా ఫ్రీడమ్ ఇవ్వడం వల్లనే ఇది సాధ్యమైందా? అప్పటి ప్రభుత్వాలకి ఇప్పుడు మోదీ ప్రభుత్వానికి డిఫరెన్స్ ఏంటి? మేజర్ డిఫరెన్స్ ఏంటి? ఎలా? ఆర్వీఎస్ మణి గారి ఇంటర్వ్యూ, ఫార్మర్ అండర్ సెక్రటరీ హోమ్ ఉండే 26/11 జరిగినప్పుడు ఆ రోజు ఢిల్లీలో హోమ్ మినిస్ట్రీ కంట్రోల్ రూమ్ ని ఒక్కరే ఉన్నారు. మిగతా అన్ని హోమ్ మినిస్ట్రీ ఆఫీషియల్స్ పాకిస్తాన్ లో, ఇండియా నుంచి వెళ్ళారు. పాకిస్తాన్ కావాలని పిలిపించుకున్నారు వాళ్ళని అక్కడికి 26/11 దాడి జరిగిన రోజు. సో ఈ 26/11 జరిగినప్పుడు కూడా నిఘా ఉండే. పాకిస్తాన్ వాటర్స్ నుంచి, పాకిస్తాన్ పోర్ట్ నుంచి, కరాచీ నుంచి బయటకు వస్తున్న ఒక షిప్ ని మన ఇండియన్ కోస్ట్ గార్డ్, ఇండియన్ నేవీ, ఇండియన్ ఇంటెలిజెన్స్ వాళ్ళు ట్రాక్ చేసుకున్నారు. చిదంబరంని ఇన్ఫార్మ్ చేశారు. ఇది నేను చెప్పట్లేదు, ఆర్వీఎస్ మణి గారి బుక్ లో ఉంది. ఆయన కోట్ చేస్తుంది పార్లమెంట్ రికార్డ్ నుంచి. చిదంబరం పార్లమెంట్ లో ఇచ్చిన స్టేట్మెంట్. దాడి జరిగిన తర్వాత పార్లమెంట్లో అడిగారు, మీరు ఈ బోట్ మీద నిఘా ఉండే అంటే, ఎస్ మాకు నిఘా ఉండే, మాకు తెలుసు ఈ బోట్ భారత్ వైపు వస్తుంది. కానీ ఇండియన్ కోస్ట్ గార్డ్కి, ఇండియన్ నేవీకి చిదంబరం ఇచ్చిన ఆర్డర్ ఏంటంటే జస్ట్ లీవ్ ఇట్, అంటే దాన్ని ఇంకా చూడకండి, ఆ బోట్ పోనీయండి. ఎవరైనా చేస్తారండి ఇది? ఏ డిఫెన్స్ మినిస్టర్ అయినా కానీ, ఏ హోమ్ మినిస్టర్ అయినా కానీ, ఏ గవర్నమెంట్ అయినా కానీ, మన్మోహన్ సింగ్ గవర్నమెంట్ ఉన్న పి చిదంబరం ఇచ్చిన ఆర్డర్తోనే 26/11 జరిగింది. అది కాకుండా చాలా మటుకు ఆ స్టోరీ, ఆ ఇంటర్వ్యూ మన నేషనలిస్ట్ ఆఫ్ ఛానల్లో ఉంది, ఆర్వీఎస్ మనీతో. ఆయన రాసిన పుస్తకాలు ఉన్నాయి, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. ఈ జరిగిన దాడిలో 26/11 ఎందుకు జరిగిందంటే, ఇట్ వాజ్ అ కాంగ్రెస్ గేమ్. ఎందుకంటే 12 గంటల 20 నిమిషాలు ఢిల్లీ పార్లమెంట్ టెక్నికల్ ఏరియాలో కూర్చున్న ఎన్ఎస్జీ కమాండోస్ ని 2:40 దాకా టేక్ ఆఫ్ చేయనీయలేదు శివరాజ్ పాటిల్. ఎందుకండి? అక్కడ మనుషులు చంపేస్తున్నప్పుడు తాజ్లో, మిగతా ప్లేసెస్లో, బాంబేలో శివరాజ్ పాటిల్ వీళ్ళు 2:30 గంటలు ఆపిపెట్టారు ఢిల్లీ ఎయిర్పోర్ట్ నేషనల్ సెక్యూరిటీ గార్డ్ని. బ్లాక్ క్యాట్ కమాండోస్ అంటాం వాళ్ళు. వీళ్ళకి వచ్చే ప్రయోజనం ఏంటి సురేష్ గారు? ఎందుకని ఎలా చేశారు? అది మనం అడగాల్సి, దీని గురించి ఎంక్వైరీ ఇక్కడ జరగాల్సి ఉండే. ఇది మీరు చెప్పలేదు, ఇది జరిగినది. ఇది అన్ని హోమ్ మినిస్ట్రీ రికార్డ్స్ లో ఉన్నది. ఏదో నేను కథ తయారు చేసి చెప్పలేదు, అది హోమ్ మినిస్ట్రీ రికార్డ్స్ లో ఉన్నది. ఎందుకంటే శివరాజ్ పాటిల్ గారు రాలేదు ఎయిర్పోర్ట్ కి. ఆయనకు అదే ప్లేన్ లో వెళ్ళాలంటే, ఎన్ఎస్జీ వాళ్ళు వెళ్ళిన అదే ఎయిర్క్రాఫ్ట్ లో ఆయన కూడా వెళ్ళాలంట. ఆలోచించండి, ఆయన ఫోన్ చేసి ఎయిర్పోర్ట్ కి రాలేదు. సరే వీళ్ళని పోనీ అంటే, నేను ఇంకో ప్లేన్ లో పోతాంటే వెళ్ళొచ్చు కదా ఆయన. కాదు, నేను వీళ్ళతోనే వెళ్తాను. 2:30 గంటలు వీళ్ళు ఎయిర్పోర్ట్ లో కూర్చున్నారు, ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో, ఒక ఫ్లైట్ లోపల. ఎన్ఎస్జీ కమాండో వాళ్ళు బాంబేలో 2:30 గంటల ముందు ల్యాండ్ చేస్తే ఒక మినిమం 50 మంది అయినా మనకు జీవితంతో బయటపడుతుంది.
ఇది జరిగింది కుట్ర. సో నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను మీకు, డీటెయిల్ గా ఆర్విఎస్ మనీ గారి బుక్ ఉంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్. కాకుండా మన నేషనల్ స్టాఫ్ లో కూడా మీరు ఆర్విఎస్ మనీ అని గూగుల్ చేస్తే ఈ ఇంటర్వ్యూ మీకు వస్తుంది. దాంట్లో క్లియర్ గా అని చెప్పారు, ఎక్స్ప్లెయిన్ చేశారు ఏం జరిగింది ఆ రోజు అక్కడ. సరే, అది చెప్పాలంటే ఇంకో పెద్ద స్టోరీ అది. కానీ నేను ఎందుకు చెప్తున్నా, ఒక ఎగ్జాంపుల్ కోట్ చేశాను. దాని తర్వాత డిసెంబర్ 30 రోజు ఇదే అటాక్ ప్లాన్ చేశారు మళ్ళీ. అంటే డిసెంబర్ 30, 2014లో ఇదే అటాక్ మళ్ళీ ప్లాన్ చేశారు పాకిస్తాన్. కానీ ఆ పాకిస్తాన్ నుంచి వచ్చిన బోటుని ఇండియన్ నేవీ మొత్తం బ్లాస్ట్ చేసి పడేశారు. సో డిసెంబర్ 2014లో ఏ గవర్నమెంట్ ఉన్నారండి? మోదీ గారి ప్రభుత్వం. గవర్నమెంట్ ఇస్ ఇంపార్టెంట్. గవర్నమెంట్ ఆఫ్ సెక్యూరిటీ ఏజెన్సీస్ ఇస్ ఫ్రీ హ్యాండ్. కరెక్ట్. ఎందుకంటే మీకు గుర్తుంటుంది, మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని బుక్ రాసిన కన్నా ముందు దిగ్విజయ్ సింగ్ గారు ఒక బుక్ రిలీజ్ చేశారు. బాంబే టెర్రర్ అటాక్ కాగానే ఇప్పుడు ఆ కసబ్గాడు కట్టుకోకపోతుండే పాపం తుకారాం ఓంబ్లే గారు ఆయన జీవితం బలి చేసి ఆయన పట్టుకున్నాడు. కానీ తుకారాం ఓంబ్లే గారు చేయకపోతే ఆ కసబ్గాడు మన కల్వా కట్టుకొని, హిందువులు కట్టుకున్నాడు, కల్వా కట్టుకొని వాడు ఒక హిందూ అయిపోతుండే. మనం చూసాం సిఎస్టీ స్టేషన్లంతా. వాడు పట్టుబడడానికి మొత్తం బయటపడది ఈ కాన్స్పిరసీ అంతా. అప్పుడు కూడా ఈ అటాక్ జరిగి 10 రోజుల లోపల దిగ్విజయ్ సింగ్ బాంబేలో ఒక బుక్ రిలీజ్ చేశాడు, 2611 ఆర్ఎస్ఎస్ కి సాజిష్ అని చెప్పి, అంటే ఆర్ఎస్ఎస్ కాన్స్పిరసీ అని చెప్పి 2611 గురించి ఒక బుక్ రిలీజ్ చేశాడు. ఆ బుక్ ప్రింటింగ్ ఈ అటాక్ కన్నా ముందే జరిగిందంట. అంటే ఒక బుక్ ప్రింట్ చేయడం మీకు 10 రోజులు చేయలేరు మీరు. ఆ బుక్ రాయడము, దాని గురించి మొత్తం తయారు, ప్రింటింగ్, ప్రూఫ్ రీడింగ్ అంతా జరిగిన తర్వాత 10 రోజుల్లో అటాక్ కాగానే బుక్ రిలీజ్ చేశారు దిగ్విజయ్ సింగ్. అంటే ఆయనకు తెలుసా ఇది ముందే ఈ అటాక్ జరగబోతుందని? ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు పెడుతున్నారు? ఇది కసబ్ చేశాడని చెప్పిన తర్వాత కూడా ఆర్ఎస్ఎస్ మీద ఎందుకు వేస్తున్నారు? ఇది కావాలని చెప్పి కుట్ర చేశారు వీళ్ళు. కానీ వీళ్ళది చిదంబరం ప్లానింగ్ అంతా బయటపడింది, ఎందుకంటే కసబ్ దొరికిపోయాడు. అది చాలా ఇంపార్టెంట్. సో ఈ స్టోరీలో చాలా మటుకు ఇట్లాంటిది ఇప్పుడున్న దాని ప్రకారం మనం చూస్తున్నాం. ఇది మనం అజిత్ దోవల్ గారు ఉండొచ్చు, వాళ్ళ ఎన్ఐఏ టీం ఉండొచ్చు, ఎన్ఎస్ వాళ్ళ మిగతా అందరు రా ఉండొచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో ఉండొచ్చు, అందరు చాలా బాగా కోఆర్డినేటెడ్ గా పనిచేస్తున్నారు. మిలిటరీ ఇంటెలిజెన్స్ ఉంటుంది, అది కాకుండా లోకల్ స్టేట్ ఇంటెలిజెన్స్ ఉంటుంది. ఇట్లాంటి చాలా ఏజెన్సీస్ ఉన్నాయి పనిచేస్తుంది. మనకు థ్రెట్ ఎక్కడి నుంచి వస్తుందని చెప్పలేము రాజు గారు. ఇన్ఫాక్ట్ శామ్ బహదూర్ మూవీలో శామ్ మనీషా ఒక డైలాగ్ చెప్తారు ఆయన, we have got fight two enemies, India and Pakistan I can fight, sorry China and Pakistan I can fight అంటాడు శామ్ మనీషా. అంటే చైనా పాకిస్తాన్తో నేను కొట్లాడగలను, కానీ మన దేశ లోపల ఉన్న దుష్ట శక్తులతో నేను కొట్లాడలేను, అది మీరు చూసుకోవాలని ఇందిరాగాంధీకి చెప్తారు. ఈవెన్ మన చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ముందు నెక్స్ట్ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ బిపిన్ రావత్ గారు చెప్పారు, వీఆర్ ఫైటింగ్ a 2.5 front war. పాకిస్తాన్ ఒకవైపు, చైనా ఒకవైపు, ఇంకోటి మన దేశంలో ఉన్న ద్రోహులు ఉన్నారు చూడండి, ఇక్కడ ఉన్న టెర్రరిస్టు, వాళ్ళదే అన్నింటికంటే డేంజరస్. వాళ్ళు ఎప్పుడు ఏం చేస్తారని మనం చెప్పలేము. అది మనం కాశ్మీర్లో చూస్తున్న ఇవాళ మొన్న కూడా పూంచ్లో అటాక్ జరిగి 5 మంది చనిపోయారు. సో ఏంటి, ఎందుకంటే వీళ్ళు కాన్స్టెంట్ గా ఈ మహబూబా ముఫ్తీ కానివ్వండి, ఫరూక్ అబ్దుల్లా కానీ, ఒమర్ అబ్దుల్లా, వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి ఆ రీజన్ అన్రెస్ట్ గా వీళ్ళు డబ్బులు తీసుకొని పాకిస్తాన్ నుంచి బతికారండి. ఈ ఒమర్ అబ్దుల్లా కానీ, షేక్ అబ్దుల్లా కానీ, వీళ్ళందరూ ఫ్యామిలీ, ఇప్పుడు షేక్ అబ్దుల్లా తెలియడు, ఫరూక్ అబ్దుల్లా, ఒమర్ అబ్దుల్లా, వీళ్ళకి ఇల్లు లండన్లో ఉందండి. పాకిస్తాన్లో ఉన్న అన్ని పొలిటీషియన్ కూడా వాళ్ళ ఇల్లు అంతా లండన్లో ఉంటుంది. వాళ్ళు కొనుక్కున్నారు ఇల్లు అక్కడ, వీళ్ళు కూడా కొనుక్కున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి డబ్బులు? ఎప్పుడు చూసినా చూడండి, ఒమర్ అబ్దుల్లా, ఫరూక్ అబ్దుల్లా ఇండియాలో కనిపించాడు, లండన్లో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ మొత్తం లండన్లో ఉంటారు. అంటే వీళ్ళు డబ్బులు ఎక్కడి నుంచి వచ్చింది, ఎవడు కొనిచ్చాడు? ఇదంతా పాకిస్తాన్ ఇచ్చిన డబ్బులు. అది కాకుండా ఇండియన్ గవర్నమెంట్ ఇచ్చిన ఫండ్స్ వాడుకొని వీళ్ళు మొత్తం జమ్మూ కాశ్మీర్ని మొత్తం కంప్లీట్ బ్యాంకరప్ట్ చేశారు. ఇప్పుడు ఆర్టికల్ 370 పోయిన తర్వాత వీళ్ళకి అర్థమైంది, మోదీ గారు ఇన్ఛార్జ్ ఉన్నారు, మోదీ గారు చూసుకుంటారు, అమిత్ షా గారు ఉన్నారు. దానికోసం సుప్రీంకోర్టుకి వెళ్ళి అక్కడ కూడా లక్షల కోట్లు ఖర్చు పెట్టి కపిల్ సిబల్ లాంటి 5 స్టార్ అడ్వకేట్స్ని పెట్టి కేసు ఓడిపోయారు. కానీ ఇది మనం మర్చిపోకూడదు రాజుగారు, ఎప్పుడు నెవర్ ఫర్గెట్ హిస్టరీ అంటారు. నెవర్ ఫర్గెట్ హిస్టరీ, ఎందుకంటే దోస్ హు ఫర్గెట్ హిస్టరీ ఆర్ కండెమ్ టు రిపీట్. అంటే మనం హిస్టరీని మర్చిపోతే మళ్ళీ మనం దాన్ని రిపీట్ చేస్తాం. ఒక 2611 మళ్ళీ జరగవచ్చు. మనం ఎప్పుడు మర్చిపోకూడదు, మన నిఘా ఒక్క నిమిషం కూడా వి షుడ్ నాట్ లెట్ అవర్ గార్డ్ డౌన్ అంటారు ఇంగ్లీష్. అది చాలా ఇంపార్టెంట్. కరెక్ట్ సురేష్ గారు, చాలా విషయాలు చెప్పారు. చాలామంది ప్రజలకి, సామాన్యులకి తెలియని విషయాలు తెలియజేసినందుకు ఈ ఎపిసోడ్లో ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు ఫర్ జాయినింగ్ us. థ్యాంక్ యూ. ప్రమాదం ఎప్పుడు కూడా భారత్కు పొంచే ఉందని మనం భావించాలి. కాకపోతే అదృష్టవశాత్తు
మన నిఘా సంస్థలు ఎన్ఐఏ కావచ్చు, రా కావచ్చు, ఇంటెలిజెన్స్ బ్యూరో కావచ్చు, ఇంటెలిజెన్స్ కావచ్చు, అన్ని సంస్థలు కూడా సమర్థవంతంగా పనిచేస్తున్నాయి. కాబట్టి ఇవాళ దేశ ప్రజలు స్వేచ్ఛగా ప్రశాంతంగా జీవించగలుగుతున్నారు. ముప్పు అయితే ఇప్పుడు కూడా ఖచ్చితంగా ఉంటుంది, కానీ ఈ నిఘా సంస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని మనం కోరుకుందాం. ఎలాంటి ముప్పు వచ్చినా కూడా దాన్ని తిప్పికొట్టగలిగేటువంటి సామర్థ్యం మన వాళ్ళకు ఉంది. అదేవిధంగా ఇప్పటివరకు తిప్పికొట్టారు, భవిష్యత్తులో కూడా అలాగే తిప్పికొట్టాలని మనం ఆశిద్దాం. ఇది వాటి ప్రత్యేక చర్చ కార్యక్రమం. కీప్ వాచింగ్ నేషనలిస్ట్ హబ్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.